మేము అధికారంలో భాగస్వామైంది రాష్ట్రానికి మంచి చేయాలని, రాష్ట్రాలను అభివృద్ధి చేయాలని, రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మంచి భవిష్యత్తును కల్పించాలనే ఒక ఆలోచనతో మేము అయ్యాం. కానీ మీరు వచ్చేదో సెటైర్లు వేయాలి, ఇక్కడ ఏదో మాట్లాడాలి అనుకుంటే ఆ సెటైర్లు తిరిగి తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వస్తాయని వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గమనించండి. ఏదో అమ్మడరామ్మ గారు ఇంకోటి కూడా చెప్తున్నాడు, ఏదో టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, హాయ్ అంటే మేము వచ్చేసుకుంటాము, కానీ మేము హాయిలని పెట్టాము, ఎక్కడా మాకు స్పందించలేదని. నవ్వు వస్తుంది. ఆయనకున్నటువంటి నైజం అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ. హాయ్ అని ఎవరికి పెట్టాడు ఆయన? ఎవరికి పెడితే ఎవరు స్పందిస్తారు? నిజంగా మేము ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్కి మీరు పెడితే ఖచ్చితంగా మా అధికారులు స్పందిస్తారు, వస్తారు, కొంటారు. నువ్వు పనిలో పనిగా ఎవరికో హాయిలు పెట్టి స్పందించలేదంటే మరి వాళ్ళని అంతకుముందు ఏం చేసావు నువ్వు స్పందించలేదంటే? అది ఒకసారి గుర్తు తెచ్చుకో రాంబాబు గారు. అందుకని ఏదో మాట్లాడాలని మాట్లాడితే నవ్వులు పాలవుతారు. ఖచ్చితంగా జనసేన పార్టీ కానీ కూటమి కానీ ఇవాళ రాష్ట్రం అభివృద్ధి కోసం మరొకసారి చెప్తున్నా, ఇవాళ 2047 విజన్తో ముందుకెళ్తున్నాం. మేము ఈ రాష్ట్రంలో మంచి చేయాలనంతో నిరంతరం కష్టపడుతున్నారు మా నాయకుడు. మరీ ముఖ్యంగా 6 నెలల నుంచి పూర్తిగా అధికారులతో కూర్చుని ఏ రకంగా శాఖల మీద ఏ రకంగా తప్పులు జరిగిన గతంలో ఏ రకంగా మంచి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాడు తప్పితే ఎక్కడో ఒకటి ఇవాళ మాకు కూడా ఇంటర్వ్యూ ఉన్న పరిస్థితిలో మా నాయకుడు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తున్నారు. అరే మీరు వాడిపోయిన తర్వాత కూర్చుని ఏం చేయాలో తెలియక మీ నాయకులను కాపాడుకునే పనిలో రోజు కూడా పోతున్నాడు. ఏం చేయాలో దిక్కుతోచక మీ నాయకుడు ఏదో 13వ తారీఖు వెళ్ళి కూర్చోండి కానీ మీరు వచ్చి కూర్చున్న వాళ్ళు కూర్చుని వెళ్ళిపోతే బాగుంటుంది. పాపం పచ్చకండవాళ్ళు వేసుకున్నారు. ఇప్పటికైనా కానీ మా రాజధాని రైతులు ఆనందించుంటారు మీ మెళ్ళలో పచ్చకండవాళ్ళు చూసి.